రాబోయే పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో విజయకేతనం ఎగురవేస్తారని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కరీంనగర్లో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నామన్నారు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు తీసుకువచ్చామన్నారు. 1-2 రోజుల్లో పట్టభద్రులు టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులను పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు. భూభారతిలో లోపాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఎవరికైనా కూడా ఇచ్చే క్రమమే లేదు. నేను ఈరోజు కూడా చెప్తాను, ఇల్లు ఉన్నది అంటే ఇల్లు ఇచ్చే ప్రయత్నం ఎవరు చేసినా నిరాశ నిస్పృహే చేస్తుంది లాస్ట్. మరి మా తెలుసో తెలియకనో ఈరోజు ఆ రికార్డులో ఇల్లు ఉన్నవారు పెడితే దాన్ని మళ్ళా రీఎగ్జామిన్ చేస్తాం. ఉద్దేశం ఏంది? ఇల్లు లేని నిరుపేదకు వారికి నీడ కల్పించాలని ఆ ఉద్దేశాన్ని స్పష్టంగా మేము అమలు చేయడం జరుగుతుంది. హైలైట్ ప్రాజెక్టులో 100% ఎట్ ఏ టైం అలాట్మెంట్ ఇవ్వాలనే తీసుకున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. అందుకనే ప్రచారం అని కాదు, మా ఉద్దేశం అంతా కూడా ఇల్లు లేని నిరుపేదకు ఇల్లు ఇవ్వాలని. ఒక గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలు 2 ఉన్నారు. 50 మంది ఉండొచ్చు, ఇంకో గ్రామంలో 80 మంది ఉండొచ్చు. సో ఆ విధమైన క్రమం తీసుకుంటారు. ఆల్రెడీ మీరు పద్మకు సంబంధించిన అవార్డు విషయంలో గద్దర్ పేరు ప్రతిపాదనలో చాలా విమర్శలు వస్తున్నాయి. ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన ఆలోచన ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అనేక మంది ప్రఖ్యాతిగాంచిన అనేక మంది పెద్దలు ఉన్నారు, వారిని గుర్తించలేదు.